Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. తోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషన్. ఇది తమిళ్లో సెంధిల్ గౌండ్రమణి అని ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు అక్కడ బాగా ఫేమస్. తర్వాత పేరు మాది తయారైంది కోట బాబుమోహన్. అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాం. మా జంట వాళ్ళయే చేసేది, వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది. మళ్ళీ అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రు అనేది వచ్చింది మాకు. రైట్. అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి. చాలా కోట నేను బ్రహ్మానందం మా ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి. అలా బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు పెదరాయుడు ఉంది. సినిమాంత ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు బ్రహ్మానందం, మై సన్, అదిగో మీ పిన్ని, అవి అని అంటాను. అట్లా ఆ ట్రాక్ పెదరాయుడులో కూడా బాగా సూపర్ హిట్. అవును, బ్రహ్మానందం బాబు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. వంశానికి ఒకడు, నా కొడుకుగా, మీ ఇద్దరం ఫ్రెండ్స్గా, మావి చిగురులు ఫ్రెండ్స్, ఆ భార్యని లవ్ చేయటం, ఈ ట్రాక్లన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది, ఆ జంట సక్సెస్ అయింది, మళ్ళీ ముగ్గురు జంట సక్సెస్ అయింది. అవును, కరెక్ట్. డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు. అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని సార్ని ఏదో కత్తి అని ఏదో అంటారట. ఏది? బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే కాదు. మా భరణి గాడు, తనికెర్ల భరణి వాని గురించి రాశాడు. అదే నా గురించి 2 మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాడి చేతికి ఇచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఇంకొక 2 మాటలు రాశాడులేండి. నేను అన్నట్టుగా వాడు వస్తాడు. ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు బ్రహ్మానందం. అయ్య బాబాయ్, అందుకని అనను ఇప్పుడు నేను. బాబాయ్ సార్, అంటే నువ్వు ఎక్కడ ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో అని దానికి ఒక పదం మీద పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్. ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అన్నీ ఉన్నాయండి. అలా పాజిటివ్ కు పాజిటివ్ గా ఉంది, లౌక్యానికి లౌక్యంగా ఉంది. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి కానీ, వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ, యాడికన్నా పోతాడు, ఏమైనా చేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్, మీది బ్రహ్మానంద గారిది. ఇక బావ నేను ఏమైనా అనొచ్చు వాడిని, వాడు నన్ను ఏమైనా అనొచ్చు. అంతే కదా, అంతే. అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో. వారు యాక్చువల్లీ అవును కరెక్టే. మీరు గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య చాలా పెద్దవారు. నేనే అన్న అంటాను, తమ్ముడు అంటాడు అనుకోండి. బ్రహ్మానందం అన్నాడు అన్నయ్య ఏంట్రా అంటాడు. పెద్దోన్ని రా అంటే బేస్తాలే అని నేననేది. అట్లా జాలీగా సార్. బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు. బావా అన్నాడు. ఏంటో బావా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆహా ఏదో ఉంది చెప్పు. ఇట్లా మాట్లాడుకొని ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. మా డ్రైవర్ పిచ్చోడు అయిపోయి దేని గుర్తుంటుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటుండే, రేపు పక్క కాపురం ఆయన అని. అట్లా చాలా జోవియల్గా, చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు మీ టైంలో. యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవైసర్ల గారు ఉన్నారు. అంతకు ముందు టైంలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు, పాత కామెడియన్స్. ఏమండి కోవైసర్లో నాతోనే స్టార్ట్. అవును, బ్రహ్మానందంతో కాదు, నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది, కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వర్గా ఉండేది. అవును, కోవైసర్లోనే చాలా ఉన్నాయి, చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి మా ఇద్దరి. కానీ హైలైట్ ఏంటంటే మీది సౌందర్య గారిది డ్యూయట్. అది ఆకాశం అంతా. 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా.
అవును. 365 రోజులు. ఇంకా 100 రోజులు ఆడొద్దు సార్. మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను. 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటిది. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును. అంతే కదా! అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. సిల్క్ స్మిత్‌తో. బావలసయ్య పాట కూడా పాటతో 100 రోజులు. అవును. బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప ఒక విజయం, అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు. సౌందర్య గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని అనేవారు. చాలా చాలా చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికి నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేను అడిగిన బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా? అని అడిగాను నేను. అయితే అది కాదు బాస్. ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు కదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా! మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. హ్మ్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్‌కి. హ్మ్. నన్ను బాస్ అని పిలిచేది. హ్మ్. బాస్ మనం షాపింగ్‌కెళ్తున్నాం. నేనెందుకు బాస్ నువ్వు లిప్‌స్టిక్‌లు అయి కొనుక్కుంటావు. నేనేం కొనుక్కోను కదా! నాకొద్దు. నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. హ్మ్. సో, బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటికి. నేను అక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది. కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది. పెట్టింది నాకు. ఓహ్! సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్నా. హ్మ్. చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం. అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది. చాలా మంచిది. ఆ! అబ్బో! గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు, ఇక అయి పరిస్థితులు. వచ్చినాయిలెండి. అయి కొంచెం కరెక్ట్‌గా ఉన్నోళ్ళకి వివాదాలుంటాయి. హ్మ్. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటోళ్ళకు ఉండవు. అదే. వివాదాలు రావు. హ్మ్. ఎక్కడికక్కడే సమసిపోతాయి అవును. అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరన్నది. చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి. మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా, ఇంతిస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ ఓ బో చిరంజీవి గారు గూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా చేసినా వచ్చిన. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నాను నేను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకి ఏం తీసుకోను మీరేమిస్తే అదే అనేదండి.
ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప, డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని, మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ చెప్పి బయటకొచ్చినాక, క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోయేది. అంటే అడిగేది కాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయిందనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు. డబ్బులడిగితే సార్ నేను మా భార్య పుస్తకంతో ఆడబెట్టి, నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్, రిలీజ్ చేస్తున్నా సార్. ఏం చేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్ అంటే, వద్దొద్దు. మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయాను నేను. హ్మ్. పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. మీకోసం ఎవరో వచ్చిండ్రు ఓ రోజు. ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట. ఏంటండి అనంటే, సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్. అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే, ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు. నిన్నటి నిన్న డబ్బులు అనొచ్చుగా. హ్మ్. అనలే. ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్ అన్నాడు. ఓకే. థ్యాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్ అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు.